మార్చి మా కోసం బీఆర్ఎస్లా వెయిట్ చేయండి. బీరు బాటిల్ అంత లేరు వీళ్ళు బీహార్ వాళ్ళేంటి? వీళ్ళ శకలు చూస్తుంటే అసలు బీహార్ వాళ్ళకని లేరు. నువ్వు చూడటానికి మనిషిలానే ఉండవు. ఎవరిని అడిగాడా? ట్రాన్సాక్షన్ చేద్దాం వెళ్ళిపోదాం. నువ్వు ఉండవే బాబు, ఇంతకీ నీ గోల్ ఏంటి? అన్న అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నీ క్యాష్ ఇమ్మన్నాడు. आपका नाम? लल्लू ప్రసాద్. आपका नाम యాదవ్ है? आपको कैसे मालूम? బీహార్ లో పేర్లు అలాగే ఉంటాయి. మేము బీహార్ లో సంవత్సరం ఉన్నాం. ఆ మాత్రం తెల్లదేంటి? కన్ఫర్మ్ చేసుకోవాల్సింది క్యాండిడేట్ ని కాదు, కరెన్సీని. आपके पास जो हवाला नोट दे दीजिए. నీ దగ్గర ఉన్న హాఫ్ నోట్ ఇలావు. నేను ఇయ్యా, నేనే మ్యాచ్ చేస్తా. అయ్యో బాబోయ్, నేను ఏదో అనుకున్నాను కానీ నువ్వు చాలా స్ట్రిక్ట్. నంబర్ మ్యాచ్ అయింది. క్యాష్ ఇవ్వండి. క్యాష్ అంతా ఆపగా చూస్తారేంటి? 2000 నోట్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నారు. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, బయలుదేరండి. नायक साहब को सलाम बोलो. డూబే సాబ్ కో భీ సలాం బోలో. ये दुबे कौन है? हाँ? दुबे मेरे वाले के. ఓకే चलो चलो निकालो, चलो निकालो. थैंक यू वेरी मच. శుక్రియా. मिलता हूँ. డబ్బు జాగ్రత్త. చెప్పు. మనీ సేఫ్ గా ట్రాన్స్ఫర్ చేస్తాం సార్. వెరీ గుడ్. नमस्ते नायक भाई, पैसा मिल गया? अरे तुम लोग NH7 पे क्यों जा रहे हैं? नहीं नायक भाई, हम लोग NH9 पे जा रहे हैं. ऑलरेडी टोल गेट भी पार कर दिया. क्या बकवास అన్నా, రేయ్ వాడు మళ్ళీ డబ్బు కొట్టేశాడు. ఏందన్నా నువ్వు చెప్పేది? మనలోనే వాడికి ఎవరు ఫేవర్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్తున్న రూట్ ని కరెన్సీ బ్యాగ్ లో పెట్టిన GPS ట్రాకర్ తో చూస్తున్నా. వాడు డబ్బు కొట్టేసి NH7 లో వెళ్తున్నాడు. ఈ మ్యాటర్ లీక్ చేయకుండా నువ్వు అటు నుంచి ఫాలో అవ్వు. నేను ఇటు నుంచి ఎదురొస్తా. సరేనా? ఏయ్ పడితే పో. మనం వెళ్ళాల్సింది ఇది కదా. చెప్తున్నాడుగా, పడితే పో. పడి, పడి. స్లో చేస్తావేంద్ర, తొక్కు. పడి, పడి. ఎక్కడికి పోతున్నావు? మనకు కావాల్సిన వీళ్ళే. అన్నా, వాళ్ళు దొరికారన్నా. వాళ్ళ వెనక ఎవరున్నారో చెప్పించు. వస్తున్నా. గెటప్ మార్చుకుని వచ్చి అన్న డబ్బులే నొక్కేద్దామనుకున్నారా? పేవర్స్ నా కొడకల్లారా. మీకే అన్ని తెలివితేటలుంటే అన్నకి ఇంకేనుండాలరా? అందుకే అన్న మనీ బ్యాగ్ లో GPS ట్రాకర్ పెట్టిండు. చెప్పండి రా, మేము అనుకున్నది ఎవరు? ఎవర్రా మీ పెట్టుకున్నది? డబ్బు తీసుకున్న మేమే, మా వెనకాల ఎవరు లేరు. మీ ఫేసులకి అంత సీన్ లేదు కానీ మీ వెనకున్న మాస్టర్ మైండ్ ఎవడో చెప్పండి. మా వెనకాల నిజంగా ఎవరు లేరన్నా. మీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. రేయ్, సార్ సార్, మా వెనకాల ఎవరు లేరు సార్. నిజంగా మా వెనకాల ఎవరు లేరు సార్. అలా చూస్తారేంట్రా? వాళ్ళ వెనకాల ఉంది నేనే, ఆ డబ్బు కొట్టేసింది నేనే. వాళ్ళ ఒంటి మీద ఇంకో దెబ్బ పడితే మిమ్మల్ని చంపేది నేనే.
రోడ్డుకి స్పీడ్ లిమిట్ ఉంటుంది, ఏటీఎం కి మనీ లిమిట్ ఉంటుంది, ఎగ్జామ్ కి టైం లిమిట్ ఉంటుంది, కానీ నా యాక్షన్ కి నో లిమిట్. ఆఖరికి జీపీఆర్ఎస్ ట్రాకర్ ఒక్కటే మిగిల్చాడు మనకి. ఆడిని పట్టుకోవడానికి ఈడిని పెట్టుకుందాం. మరి ఈడిని పట్టుకోవడానికి ఇంకెవరిని పెట్టుకోవాలో. వాడు మన పక్కనే ఉండి ఇంత ప్లాంట్ గా మన డబ్బు కొట్టేశాడంటే వాడు ఆ హెల్త్ మినిస్టర్ చెప్పినట్టు మామూలు దొంగ కాదురా. రేయ్ వెళ్ళట్రా, వాటికి సంబంధించిన వాళ్ళని వదలొద్దు, వెళ్ళట్రా. సార్ అలా పరిగెత్తకండి సార్, హార్ట్ ఫెయిల్ చచ్చిపోతారు. పరిగెత్తుకుంటే ఆ హోమ్ గార్డ్ చేతిలో మొత్తం వేలే చచ్చిపోతారా. ఇది ఒక కాంపౌండరు. నేను డాక్టర్ని. యాదో ఒకట్లేబ్బా. ఐసీ ఆడా పేషెంట్ ఆడా నేనే. హోమ్ మినిస్టర్ వస్తే లోపలికి రాని యాకు. ఏమైంది సార్? అంతా ఈ గబ్బు రాయల వల్ల జరిగింది. టాలెంట్ ఇంటెలిజెంట్ అని నా కొంప ముంచినాడు. నేనేం చేశాను సార్? అంతా నువ్వే చేసినావురా. వాడిని నువ్వు పోలీసులకు పట్టిస్తామంటే టాలెంట్ ని వాడుకోవాలా అన్నావు. ఇప్పుడు ఏం జరిగింది? వాడే మనల్ని వాడుకున్నాడు. అన్నాక ఏదో సలహా ఇవ్వాలి కదా సార్. దాన్ని సలహా అనరు, సంఖ్య నాకితను అంటారు గబ్బు రాయలా. ఇదిగో డాక్టరు, వాడు వచ్చే లోపల యాదో ఒక ఇంజెక్షన్ ఇచ్చి నన్ను మత్తులోకి పంపించబ్బి. అలా ఏదోటిస్తే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి సార్. వాడు వస్తే డైరెక్ట్ ఎఫెక్ట్ నబ్బి. బిర్యానీ ఆడో కాడ పుడుసు. ఆ హోమ్ గార్డ్ వచ్చి వీరికి ఏమైనా అని అడిగితే అదేదో దేశంలో ఈ మధ్య యాదో ఒక జంపచ్చినది. ఏంద్ర అది? ఇవ్వాలా? అది వచ్చినదని చెప్పు. ఆడాటి నుంచి అటే వెళ్ళిపోతాడు. సార్ ఆయన పోయారా నిద్రపోయారా? రేపటి కల్లా లేస్తే నిద్రపోయినట్టు, లేవకపోతే పోయినట్టు. అమ్మా ఇక్కడ వాడకం వాళ్ళేశ్వరరావు ఇల్లు ఎక్కడా? అడుగు ఆ బండోడు ఇల్లేనండి. కాస్త నయ్యేవే. నీకోసం హోమ్ మినిస్టర్ మనుషులు వచ్చేసారు. వచ్చేసారా? అవును. తుఫాన్ ఎంత త్వరగా తీరందంటే కాళ్ళ మీద పడుతుంది అనుకోలేదు. అన్ని సర్దేశావా? అన్ని సర్దేశానండి. మీ రేషన్ కార్డు, పాన్ కార్డు, హెల్త్ కార్డు, మన కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు స్కానింగ్ చేయించారే అది, మూలశంక వచ్చినప్పుడు కొలినోస్కోపీ చేయించారే ఆ రిపోర్ట్లు కూడా పెట్టేశాను. ఇంటిపైన దొంగ నేను ఇంట్లో ఇలాంటి తెంగరదాన్ని పెట్టుకుంటే నా ఒంట్లో రాళ్ళు శంకాలు తప్పితే ఇంకేముంటాయి చెప్పు. ఇదంతా నా కర్మే. నేను వెళ్తున్నా. ఆ వచ్చేవా లేదని అడిగితే నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పు. మీకు నాకు ఏ సంబంధం లేదంటే ఈ కష్టాన్ని అక్రమ సంపాదన అనుకుంటారండి. నీకు దండం పెడతానే. ఈడు దేవుడిచ్చిన బిడ్డనుకో. అయ్యో, నా కార్పొరేటర్ సీట్ తో ఏమండి? పాటు మొత్తం పోయింది. ఎవరు మీరు? చల్బే ఎవరు మీరు? ఆ బాబు దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్ సంబంధించిన మనిషి అయ్యా, నన్ను వదిలేయండి అయ్యా. నాకు వాడితో పాటు నా డబ్బు కావాలి. మొత్తం వెతకండిరా. ఇదే వాళ్ళు ఎవరన్నా? వాడికి లవ్ చేయడానికి కూడా టైం ఉందా? అయినా నీకు ప్రేమించడానికి ఆ దొంగ తప్ప ఇంకెవరు దొరకలేదా? వాడెక్కడున్నాడు చెప్పు. రమ్మను, ఫోన్ కొట్టి ఇక్కడ రమ్మను, లేదంటే చెప్పేస్తాను. రమ్మను. వీడే అన్న ట్రస్ట్ కి ఇన్ఛార్జ్. వీడు చెప్తాడు రా వాడెక్కడున్నాడు. చెప్పురా, వాడెక్కడో చెప్పు. ఇక్కడ లేడు. అయినా ఇది అనాథుల కోసం కట్టించిన పవిత్రమైన గుడి. నీలాంటి నీచుడు ఇక్కడ నిలబడ్డానికి కూడా అర్హత లేదు. ఓ బయటికి. ఏంట్రా ముసలు నా కొడుకు బాగుతున్నావు? ఎక్కడ్రా దొంగ నా కొడుకు? నన్ను చూస్తే నవ్వు వస్తుందిరా. మరి లక్షల కోట్లకి రాజు, వేల కుటుంబాలకి యజమాని, అతన్ని పట్టుకుని నువ్వు దొంగ అంటుంటే నవ్వు రాదా? ఏంట్రా నువ్వు? సరిగ్గా 2 నెలల క్రితం 5 నిమిషాలు కలవడానికి, 1 నిమిషం మాట్లాడడానికి 100 ఫోన్ కాల్స్, 4 రాష్ట్రాల సీఎంల రికమెండేషన్ తో లండన్ కి వెళ్లి 4 గంటలు వెయిట్ చేసి మరీ ఒక వ్యక్తిని కలిశావే. ఆ ఆనంద్ సురానా కొడుకేరా నువ్వు అడుగుతున్న ఈ విక్రాంత్ సురానా? ప్రపంచవ్యాప్త
సొంతంగా ఉన్న సురానా ఇండస్ట్రీస్ కి ఏకైక వారసు. Focus CEO at the helm of Surana Industries is venturing into automobiles and power sector. It is no surprise that Surana Industries found a place at the top 10 biggest corporations in the world. ఐఎమ్ సో హ్యాపీరా. ఈరోజు ఈ సురానా వరల్డ్స్ టాప్ 10 రిచెస్ట్ పర్సన్ లిస్ట్ లో ఉన్నాడు. నువ్వు నా పక్కనుంటే విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ నంబర్ 1 ప్లేస్ కి చేరుకుంటాను. డబ్బు డబ్బు డబ్బు. లైఫ్ బోర్ కొట్టలేదా డాడ్ మీకు? డబ్బు బోర్ కొట్టదురా, అది లేని లైఫ్ బోర్ కొడుతుంది. మీ అమ్మ కూడా ఇంతే. నేను డబ్బు వెనక పరిగెడుతుంటే అస్సలు అర్థం చేసుకునేదే కాదు. డాడ్, ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. వెళ్ళి పడుకోండి. రేపు అమ్మ వర్ధంతి, ఉదయాన్నే వెళ్ళాలి. ఐ కంప్లీట్లీ ఫర్గాట్. మీటింగ్ టైం అవుతుంది. లెట్స్ మేక్ ఇట్ మూవ్. ఐ వాంట్ టు స్పెండ్ సమ్ మోర్ టైమ్ హియర్ డాడ్. ఇక్కడెంతసేపు ఉన్నా పోయినమ్మ తిరిగి రాదురా. డాడ్, అమ్మ జ్ఞాపకాలు గుర్తొస్తే బాధపడాల్సి వస్తుందని మీరు అనుకుంటున్నారు. అమ్మతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాలు అమ్మను బ్రతికించుకోవాలని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ డాడ్. హలో సార్, నమస్కారం సార్. హూస్ దిస్? దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్ ఇన్ఛార్జి తిలకనండి. ఫోన్ పెట్టేకండి సార్, నేను చెప్పేది కాస్త వినండి సార్. ఏంటి? దుర్గాదేవి గారు ఈ ట్రస్ట్ పెట్టి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇదే ట్రస్ట్ లో చదువుకుని ఇవాళ చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ ఇయర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నారు సార్. ఇన్ని సంవత్సరాల్లోనూ తమరెప్పుడూ ట్రస్ట్కి రాలేదు. ఈసారైనా కాస్త వీలు చూసుకుని వస్తే వాళ్ళు చాలా ఆనందిస్తారు సార్. వస్తే వెల్కమ్ చెప్పి ఒక దండేసి కుర్చీలో కూర్చోబెట్టి విరాళాలు రాయించుకుంటారు. డొనేషన్స్ అంటేగా సార్. డబ్బు కోసం కదా సార్. మరి ఇంకెందుకు? ఆవిడ మమ్మల్ని వదిలిపోయినా మీరు మాత్రం వదలట్లేదు శనిలాగా. పెట్టే ఫోన్, ఇంకెప్పుడు చేయొద్దు. ఎవరు? నేను విక్రాంత్ మాట్లాడుతున్నాను. బావునావా బాబు? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. నాన్నగారు మాటలకు మీరేం బాధపడద్దు. 25th యానివర్సరీ ఎప్పుడు? ఎంఎన్టీ డీల్ ఫైనల్ చేయడానికి నువ్వు ఇండియా వెళ్తానన్నావంట. నీకు ఆ ట్రాపికల్ కంట్రీ అట్మాస్ఫియర్ పడదరా? పుట్టిన దేశం పడకపోవడం ఏంటి డాడ్? ఎక్కడికో వచ్చి గెలుస్తున్నాం. పుట్టిన చోట కూడా గెలవాలి కదా. నువ్వు మాట్లాడుతోంది ఇండియాలో చేయబోయే బిజినెస్ గురించి కదా. వెల్కమ్ టు ఇండియా సార్. థ్యాంక్ యూ సార్, నా పేరు రెడ్డి. నేను ఇక్కడ మీ కంపెనీలో వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్. నాన్నగారు ఎప్పుడు వచ్చినా ఆయన ప్రోగ్రామ్స్ అన్ని మీరే చూసుకుంటారు. ఇప్పుడు మీ ప్రోగ్రామ్స్ కూడా మీరే చూసుకుంటారు. రెడ్డి గారు, సార్, ఎదుటి వాళ్ళకి మన గురించి తెలియనప్పుడు పరిచయం చేసుకోవాలి, తెలిసినప్పుడు పని చూసుకోవాలి. మీరు సూపర్ సార్.
సార్ అదేంటి సార్ కుర్రాడికి అంత డబ్బు ఇచ్చారు? ఆయన నోట్ ఆయన అడిగితే ఇచ్చేయాలనిపించింది రెడ్డి గారు. రెడ్డి గారు, చిన్న దెబ్బకి ఏంటి ఆడవడి? మీరు ఊరుకోండి సార్, మీకు ఏదైనా అయితే మీ నాన్నగారు మా ఉద్యోగాలు తీసేస్తారు. అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సార్. ఇట్స్ స్మాల్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్. సెట్ అవడానికి కొన్ని వీక్స్ పడుతుంది. ఆ తర్వాత నేనే వచ్చి బ్యాండేజ్ రిమూవ్ చేస్తాను. ఈ లోపు ఈ మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. సార్ గురుకుల చాట్లో ఇప్పుడే బాంబ్ బ్లాస్ట్ జరిగిందట సార్. పక్కనే మన హాస్పిటల్ ఉందని అందరినీ ఇక్కడికి తీసుకొస్తున్నారు.